తెలుగుదేశం పార్టీలో అనేక విధములుగా లబ్ధి పొంది కేసుల ద్వారా భూ ఆక్రమణ మైనింగ్ విషయంలో అయితేనేమి, మరి ఇంకా అత్యంత కేసులు అయితేనేమి, ఎస్సీ ఎస్టీ కేసులు అయితేనేమి అన్నింటిలో అరెస్టులు కాకుండా లబ్ధి పొంది ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఒక కమ్మోళ్ళ పార్టీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని నీచంగా మాట్లాడి వెళ్ళిపోయిన సందర్భంగా చీరాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీని ఉత్సాహపరచడానికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరినీ ఐక్యపరచడానికి ఈ రోజున రేపు రోజున శ్రీ కర్ణం బలరాం గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు, ఎమ్మెల్సీ పోతు సునీత గారు తదితర పెద్దలందరూ రేపు ఉదయం చీరాలకి కార్యకర్తల మీటింగ్ ఇచ్చేసిన సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకి చీరాల్లో కార్యకర్తల మీటింగ్కి ఇచ్చేసిన సందర్భంగా మరి మేమందరం ఆనంద ఉత్సవాలతోటి చీరాలకు పట్టిన చీడపురుగు తెలుగుదేశం చీడపురుగు వెళ్ళిపోయిందని ఆనందోత్సవాలతోటి ఇవాళ తెలుగుదేశం పార్టీ నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంతోషంతో ఆనందంతో గంతులు వేస్తూ అవాయిసోలు కాకుండా పండుగ చేసుకుంటారని తెలుగుదేశం పార్టీ ఒక బిడ్డలాగా నిన్ను చేరదీసి నువ్వు వ్యతిరేకంగా గెలిచినప్పటికీ, అక్రమంగా గెలిచినప్పటికీ నిన్ను ఏమీ అనకుండా ఏమీ చేయకుండా చీరాల అభివృద్ధి మా ముఖ్యం అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించి మా కార్యకర్తల్ని, లీడర్లని, మనోభావాన్ని కూడా వెనక్కి తీసుకొని నిన్ను చేరదీసినందుకు ఈరోజు నీ యొక్క సమస్యల్ని, నీ యొక్క అన్ని తీసుకొని నీకు విశ్వాసం లేకుండా నువ్వు బయటకు వెళ్ళినందుకు తగిన గుణపాఠం మా గవర్నమెంట్ మళ్ళీ వచ్చింది, మీకు గుణపాఠం చెబుతాము. బీసీలు అందరం మేము తెలుగుదేశం అయిపోయాయి, బీసీ ఎస్సీ ఎస్టీలు అందరం మేము తెలుగుదేశం అయిపోయి ఈరోజు లాభం పండింది. ప్రజలు గమనిస్తున్నారు. చీరాలకి 200 కోట్లు అభివృద్ధి చేయమని నీ చేతిలో పెడితే నువ్వు అవి పని చేసుకుని కింద తీసుకున్న దాకా ఉండి ఈ రోజు అంటే ఇది ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.